దాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను రాను, నువ్వెళ్ళు. ఈ కార్యక్రమం సవ్యంగా జరుగుతుంది. నా వల్ల కార్యక్రమానికి భంగం కలగకూడదు. నువ్వు నా గురించేం ఆలోచించకు, వెళ్ళు. వెళ్ళరా, అమ్మ చెప్పింది కదా, ఇంకా దేనికి వెయిటింగ్? అత్తయ్య బయటకి కూల్గా మాట్లాడింది కానీ లోపల బాధపడుతుంది. పసరమందు ఇంకా ఎందుకు పనిచేయడం లేదు? మన ధర్మంగా మనం పిలిచాం. వేదవతి గారు తన తప్పును అంగీకరిస్తూ సున్నితంగా తిరస్కరించారు. ఇంకా మన కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. అమ్మా అవని, మీరిద్దరూ కలిసి అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టండమ్మా. పవర్ఫుల్ పసరమందు అక్షయ్ మీద ఎందుకు పనిచేయడం లేదు? అమ్మవారికి ఈ విషయం తెలిసిపోయి అడ్డుకుంటుందా? అమ్మా, ఆ శాలువాతో సత్కరించండి. నీ కూతురు విషయంలో ప్రమాదం కనబడుతోందమ్మా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలియదు, కానీ ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతోంది. అమ్మా, మీ ఇద్దరికి కూడా గ్రామం తరపున చిరు సత్కారం. అమ్మా, మీ స్పందన తెలియజేయండి అమ్మా. నా గురించి చెప్పేసి ఉంటాడా? ఇక్కడ వీళ్ళందరూ చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. పేరు గాని బయటకు వచ్చిందంటే అందరూ కలిసి చావు కొడతారు. ఏమైందమ్మా? ఎవడు వాడు? అక్షయ్ ఎందుకు చంపాలనుకున్నాడు? వాడే కావాలని చేశాడా, లేదా వాడితో ఎవరైనా చేయించారా? వాళ్ళకు సమాధానం చెప్పకుండా నా వైపు చూస్తారేంటి అవని? ఆ సమాధానం నువ్వే. ఏమంటున్నారు అవని? నా కూతురుని చంపమని చెప్పింది నీ భార్య మాయే. వాట్ ఆర్ యు మ్యాడ్ అవని? నీ కూతురు సన్మానానికి వచ్చినందుకు నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా? ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఈ విషయం ఇప్పటి వరకు నా కూతురికి గాని నా భర్తకి గాని చెప్పలేదు.
నా కూతురికి సన్మానం జరుగుతుంది కాబట్టి ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నేను భయపడి తాళపత్ర గ్రంథాలని పట్టుకుని మా కుల గురువైన సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆయన చదివి ఏం చెప్పారంటే, నీ కూతురు విషయంలో ప్రమాదం కనబడుతోందమ్మా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరి నుంచి వస్తుందో తెలియదు కానీ ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం నా కూతురికి చెప్తే కంగారు పడుతుంది అని, భర్తకు చెప్తే భయపడతాడు అని, కుటుంబానికి చెబితే నమ్ముతారో నమ్మరో అని నాలోనే ఉంచుకున్నాను. ఈ వేదిక దగ్గరికి అడుగు పెట్టిన క్షణం నుంచి నా కళ్ళు అప్పుడప్పుడు గండాన్ని గమనిస్తూనే ఉన్నాయి. మనిషిని మీ ముందున్న మనసంతా ప్రమాదం గురించి వెతుకుతూనే ఉంది. ఆ గండాన్ని ఏర్పాటు చేసింది ఈ మాయే. ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. వశీకర అంతమైన తర్వాత ఈ మాయ శవాల కోటలోకి వెళ్ళింది.